సో ఇది మొత్తానికి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో చూస్తే ఎక్కడ చూసినా కూడా ప్రైవేటు విద్యా సంస్థలు పుట్టగొడలో పుట్టుకొస్తూ ఉన్నాయి. మనం ఉదయం నుంచి మాట్లాడుతున్నాము. సో ప్రతి ఒక్కరు మాట్లాడినది ఇదే సందర్భము, ఇదే అంశం మీద మాట్లాడారు. ముఖ్యంగా చూస్తే మనకు ఓరుగల్లు నగరం అంటే హన్మకొండ జిల్లా కేంద్రంలో ఈరోజు ఒకే విద్యా సంస్థ పేరు పైన బ్రాంచ్లు అనుమతులు లేకుండా కూడా ఏర్పాటు చేసిండ్రు. తర్వాత విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి లక్షలాది రూపాయల ఫీజులు వాళ్ళు చేస్తున్నారని చెప్పి అయితే మనం ప్రధానంగా మన దృష్టికి వచ్చింది. సో ఆ అంశం గురించి మనతో మాట్లాడడానికి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకున్నాం. శ్రీకాంత్, చెప్పండి, ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు? సార్, అంశాన్ని ఎట్లా చూడాలంటే దీనికి విద్యాశాఖ అధికారులను లోకల్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మాత్రం పూర్తిగా ఫేయాలి సార్. ఎందుకంటే ₹1,00,000 సార్ ఇలాంటి అనుమతి లేకుండా, ప్రభుత్వ నియమ నిబంధనలు లేకుండా, ఇలాంటి అనుమతి లేకుండా హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు పుట్టుకొస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వీడి దాడికి తట్టుకోలేక ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మొత్తం మూతపడే సార్. అంటే ఎంత ధరం అంటే పేద విద్యార్థులు ఈ రోజు చదువుకుందామంటే విద్య ఉద్యోగ ప్రమాదం ఉంది సార్. దీనికి ప్రధాన బాధ్యత విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం ఉండి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలతో కుమ్మక్కయి వాళ్ళకి విచ్చలవిడిగా పర్మిషన్ ఇస్తూ ఈ రోజు హన్మకొండ నగరంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా పోషించేది విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వం సార్. ఈ ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈ రోజు హన్మకొండ నగరంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ప్రైవేట్ కార్పొరేట్ విద్యార్థులు విచ్చలు రెచ్చిపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఫీజులు కూడా ₹1,00,000, ₹1,000 ఫీజులు కూడా ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా, ఎలాంటి ఫీజు స్ట్రక్చర్ లేకుండా ఇష్టం ఉన్నట్టుగా బుక్కులకు వేరే, యూనిఫామ్స్ కు వేరే, ఆ షూస్ కు వేరే, ఆ బస్ ఫీజు వేరే, కాలేజ్ మన స్కూల్ ఫీజు వేరే, కాలేజ్ ఫీజు వేరే, యూనిఫామ్స్ ఫీజు వేరే, మన స్పోర్ట్స్ ఫీజు వేరే, ఇట్లా ₹1,000, ₹1,00,000 పేద విద్యార్థుల దగ్గర ఫీజు దండుకుంటున్నారు. ఇది విద్యాశాఖ అధికారులకు హన్మకొండ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ తర్వాత మన 2వ ఎడ్యుకేషన్ హబ్ అయినా కూడా విద్యాశాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఒక మాట చెప్పాలంటే ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలతోటి హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి డిఈఓ గారు, డిఐఓ గారు ఇద్దరు కుమ్మకాయలు సార్. ప్రధాన కారణం వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇలాంటి జరుగుతున్నారు సార్ హన్మకొండ. అంటే ఇప్పుడు వాళ్ళ దృష్టికి మీరేమన్నా ఫిర్యాదు చేసినా లేదా వాళ్ళు అంటే స్పందించట్లేదా? సార్, నేను డిఏ ఆఫీస్ ముందు ధర్నా చేసిన, డిఐ ఆఫీస్ ముందు ధర్నా చేసిన, ఎంఏ ఆఫీస్ ముందు ధర్నా చేసిన, వారికి వినతిపత్రం ఇచ్చిన. వారు చెప్పేది సార్ నామమాత్రంగా 2 నోటీసులు ఇస్తాను పట్టి ఉంటారు సార్. నోటీసులకు వాళ్ళు ఉంటే ఎలాంటి సమాధానం అయితే లేదు, సమాధానం అసలే కూడా. జస్ట్ ఏంటంటే అరే వీళ్ళు విద్యా సంఘాలు వచ్చారు కదా, వాళ్ళకి ఏదో చెప్పాలన్న అన్నట్టుగా వాళ్ళు నోటీసులు ఇస్తాను తప్ప వాళ్ళపైన అసలు వాళ్ళ చేతుల కాలేజ్ కానీ స్కూల్ కానీ సీజ్ చేసే పర్మిషన్ అంటే అనుమతి వాళ్ళకు అధికారం ఉంది. లోకల్ కలెక్టర్ గారు సంప్రదించి కూడా మేజిస్ట్రేట్ వాళ్ళు కూడా వచ్చి అంటే వీళ్ళు కింది స్థాయి అధికారులు మేజిస్ట్రేట్ గారికి చెప్తే వాళ్ళు కూడా ఆర్డర్స్ ఇస్తే సీజ్ అధికారాలు వాళ్ళకు ఉన్నాయి. అయినా కూడా వాళ్ళు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తలేరు. అంటే వాళ్ళ వరకే సార్, వాళ్ళ వరకే ఉంచుకొని హన్మకొండ జిల్లా కేంద్రంలో ముడుపు తీసుకునే రోజు ఇదంతా హన్మకొండ నగరంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు తోడుగా ఉంటుంది సార్ విద్యాశాఖ అధికారులు. అంటే ఇప్పుడు ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు ఒకటి హన్మకొండకు సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా ఇప్పుడు మనకు ఒకటి సంబంధించినటువంటి అంశంగా మనం చూస్తే ఎస్ఆర్ అనే ఒక విద్యా సంస్థ కోచింగ్ సెంటర్ పేరుతోటి అక్కడ సంబంధించిన కళాశాలను ఏర్పాటు చేసి అడ్మిషన్ తీసుకుంటుంది అని ఒక ప్రధాన ఆరోపణ ఉంది. దీని మీ దృష్టికి వచ్చిందా? దీనిపైన మీరు ఏమంటారు? మీరు సార్ హన్మకొండలో ఎస్ఆర్ఏ కాదు సార్, అన్ని హన్మకొండ ఇంటర్ జూనియర్ కళాశాలలు ఏం చెప్తారంటే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఒక్క అకాడమిక్ అంటే జూనియర్ కళాశాలల పేరుతోటి పర్మిషన్ వస్తలేవని అకాడమిక్ లను పెట్టి అల్లే జూనియర్ కళాశాల ఏర్పాటు చేసుకుని అనిపిస్తారు సార్. వాళ్ళు అకాడమిక్ కాదు సార్, అవి అకాడమిక్ సెంటర్స్ కాదు, అవి జూనియర్ కళాశాల, అవి అకాడమిక్ సెంటర్స్ కాదు, అవి జూనియర్ కళాశాలలే. వీళ్ళకి ఏంటంటే అకాడమీ అని పెడితే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో జస్ట్ అలా పేరు పెడతాం తప్ప సిలబస్ మొత్తం జూనియర్ కళాశాలకు సంబంధించిన సార్. అకాడమిక్ కాదు సార్, జూనియర్ కళాశాలలే. ఒకవేళ కనుక మీకు అంటే డౌట్ ఉన్నా లేకపోతే ఏమో, ఎందుకంటే మేము పేరు సార్, మేము కొన్ని క్లాసులు బయట వేసి వాళ్ళ బయటకు పంపించారు మాకు తెలుసు సార్. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కూడా అంటే మీ తరఫున మీడియా తరఫున అప్పండి, మీరు కూడా ఎంక్వైరీ చేయండి. 100% విద్యార్థులు చెప్తారు లోపలికి వెళ్తారు జూనియర్ కళాశాలలు. ఎందుకంటే మేము సమ్మర్ క్యాంపులు పెట్టినప్పుడు కూడా మేము వాళ్ళు బయట వేసినప్పుడు కూడా చెప్పి అన్న ఇవి అకాడమిక్లు కాదన్న జూనియర్ కళాశాలను కూడా చెప్పారు సార్. అవి అకాడమిక్లు కాదు సార్, జూనియర్ కళాశాలలు. వాళ్ళ ప్రభుత్వాన్ని మోసగిస్తారు, జిల్లా విద్యాశాఖ అధికారులు మోసగిస్తారు, విద్యార్థులు మోసగిస్తారు, విద్యార్థుల తల్లిదండ్రులు మోసగిస్తారు సార్ వాళ్ళు. అంటే మరి తల్లిదండ్రులు కూడా మోసం చేస్తాను అనేది మీరు చెప్తా ఉన్నారు, అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? మరి నేనేమని చెప్తాను సార్, వాళ్ళు పూర్తిగా సార్ ఒకటి హన్మకొండ జిల్లాలో హన్మకొండ నగరంలో సార్ మీరు చూసుకోండి, అక్కడ కాజుపేట అవుట్స్కట్ మొదలు పెడితే ఇటు భీమార్ అవుట్స్కట్ వరకు, అటు ములుగు రోడ్ అవుట్స్కట్ వరకు, అటు చివరి వరకు సార్. అంటే మెయిన్ సెంటర్ అలా చూడండి సార్, మీరు ఓల్డింగ్ లో మీరు చూడండి, ఓల్డింగ్ లో ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ర్యాంక్స్ వచ్చాయి సార్. ర్యాంక్ వేస్తే కూడా ప్రభుత్వం సంబంధించి ఒక్కరు లేదు ఫ్లెక్సీ. అంటే ఒక విద్యార్థి అంటే మన ప్రభుత్వాల్లో ఉత్తీర్ణ శాతం ఉన్నదో లేదో ప్రభుత్వం తెలియాలి,
మన ప్రభుత్వ అధికారులు తెలియదు సార్, మొత్తం ప్రైవేట్ సార్, ప్రైవేట్ కార్పొరేట్ సార్. మీరు చూడండి ఒకసారి, ఇలాంటి పర్మిషన్ లేని కూడా సార్ హన్మకొండ నగరంలో పిచ్చ ఓటింగ్ సార్, ఓటింగ్ అసలు గవర్నమెంట్ చూడండి సార్. మీరు ఒకటి మన ఊరు మన బడి కార్యక్రమం పెట్టిళ్ళు, అలా 10 మన అంటే 10వ తరగతిలో కూడా 100% మార్కుతో పాస్ అయ్యారు, ఇంటర్మీడియట్ లో 100% మార్కుతో పాస్ అయ్యారు, గురుకులాల పాస్ అయ్యారు. ఒక్క ఫ్లెక్సీ కూడా, ఒక్క హోల్డింగ్ కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పాఠశాల సంబంధించింది హన్మకొండ నగరంలో ఒక్క హోల్డింగ్ సార్. మొత్తం హన్మకొండ నగరంలో ఉన్నటువంటి హోల్డింగ్ లో ఇలా సగం సార్, సగం ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా, ఎలాంటి పర్మిషన్ లేకుండా పెట్టినటువంటి ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాల సంబంధించిన హోల్డింగ్స్, ప్రైవేట్ స్కూల్ సంబంధించిన హోల్డింగ్స్ ఉన్నాయి సార్. చూడండి ఒకసారి. అంటే ఇప్పుడు ఉదయం నుంచి మనం పాల్గొన్న డిబేట్లో ఒక్కొక్క విద్యార్థి సంఘం సంబంధించినటువంటి నేతలు మనకు కొన్ని అంశాలు చెప్తా ఉన్నారు. అంటే ఈ సంబంధించిన విద్యా సంస్థలో ఇలాంటి సమస్యలని చెప్తున్నారు. మీ దృష్టికి ఏమన్నా ప్రధానంగా ఉన్న సమస్యలు విద్యా సంస్థ ఏమన్నా వచ్చిందా సార్? 100% మా దృష్టికి అంటే ఏ సంబంధించిన విద్యా సంస్థలని మీ దృష్టికి వచ్చిన సమస్యల దృష్టి సార్, హన్మకొండలో దగ్గర ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాల సంబంధించింది కానీ, స్కూల్ సంబంధించింది కానీ, ఎంఏఓ గారికి నేను ఒక్కటే చెప్పాను సార్. దగ్గర మీరు అన్నిటికీ ఒక హన్మకొండ జిల్లాలో సగం మీరు ఇంత చెప్పి అకాడమిక్ కానీ, అకాడమిక్ పెట్టింది ఓన్లీ పర్మిషన్ కాలేజీలో కొత్త గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తలేదు, మళ్ళీ ఇట్లా అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మాలాంటి విద్యాసంఘ నాయకులు లేకపోతే ఇంకెవరైనా వచ్చి ఇష్యూ చేస్తారని అకాడమిక్ లో పెట్టింది తప్ప జూనియర్ కళాశాల సార్ జిల్లా విద్యాశాఖ అధికారులకు సూపరింటెండెంట్ గారికి కంప్లీట్ తెలుసు సార్. వాళ్ళు ఏమో చెప్తారు సార్, వాళ్ళతో కుమ్మకై చూడట్టుగా ఉంటున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తారు చూడండి సార్, హన్మకొండ ఇప్పుడు ఇందాక చెప్పేది మీకు ఓన్లీలు గమనించండి. మీరు పరిశీలన అవుతారు అసలు ఈ స్కూల్ ఎక్కడిది, ఈ కాలేజ్ ఎక్కడ, మీరే అంటే ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంది కదా, ఈ సంబంధించినటువంటి సమస్యలను కలెక్టర్ గారి దృష్టి తీసుకపోయినలా? గతంలో అంటే సంవత్సరం కాదు సార్, జస్ట్ ఒక అకాడమిక్ ఎండింగ్ టైంలో 2025లో అకాడమిక్ ఎండింగ్ టైంలో కలెక్టర్ తీసుకెళ్ళినా వాళ్ళు డిఈఓ రాశారు, డిఐఓ రాశారు, అయినా కూడా హిందీ అధికారులు రాసినా కూడా వీళ్ళు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవాలి సార్. నేను 2-3 కాలేజీలు ఇక్కడ బిఎంసీ అండి, ఇంకోటి ఉన్నాయి, వాటికి జస్ట్ నోట్స్ ఇచ్చి వదిలేసిళ్ళు. మళ్ళా మాకు సంబంధించి మాకు కూడా ఏం రిప్లై ఇవ్వలేదు వాళ్ళు. అంటే వాళ్ళు కూడా సమాధానం మళ్ళీ మాకు ఏం రాలేదు సార్. అంటే విద్యాశాఖ అధికారులకు తదంగా మొత్తం తెలుసు సార్, ఇక్కడ మొత్తం తదంగా తెలుసు సార్. వారి యొక్క నిర్లక్ష్యం వల్లనే హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు, ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాలలు పుట్టుకొస్తున్నాయి. ఒకవేళ మీరు చెప్పింది అబద్ధం అయితే ఇదే హన్మకొండ నగరంలో సిటీ మొత్తం ట్రై సిటీలో ఒక్కసారి హోల్డింగ్ చూడండి. కొత్త కాలేజీలు, కొత్త స్కూల్స్ ఎలాంటి అనుమతి లేకుండా లక్షల రూపాయలు, 1000 రూపాయలు పెట్టిళ్ళు. ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం సార్. ప్రభుత్వ పాఠశాలలో 100% ఉత్తీర్ణత, 10% మార్కులు సాధించారు, ఇంటర్మీడియట్ సాధించారు, డిగ్రీ దానిలో ఆర్ట్స్ ఉన్నారు, అటానమస్ కేడీస్ ఉన్నారు సార్. ఆ పింగ్లికాలు అనేది వాళ్ళు 100% ఉత్తీర్ణత మార్కులు సాధించారు. ఒక్క ప్రభుత్వం ఒక 500 పెట్టి కూడా హన్మకొండ నగరంలో 500 పెట్టి కూడా ఒక విద్యార్థి, ప్రభుత్వ విద్యార్థి చదివే ఒక విద్యార్థి ఫోటో కూడా ఇంత ర్యాంక్ చేసి ఎవరు పెట్టారు సార్? ప్రభుత్వ నిర్లక్ష్యం 100% సార్. పూర్తి అదే జిల్లా విద్యార్థి మాత్రం మొత్తం నిర్లక్ష్యం సార్. ఓకే, సో మొత్తానికి శ్రీకాంత్ చెప్పేది ఏంటంటే ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాలలో కూడా విద్యార్థులు 100% ఉత్తీర్ణైన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకు సంబంధించిన ప్రభుత్వం సంబంధించింది ఎక్కడ కూడా ఏ హోర్డింగ్ పెట్టలేదు. సో వీళ్ళు ప్రైవేట్ విద్యా సంస్థలను మాత్రం తల్లిదండ్రులను మోసం చేయడానికి, విద్యార్థులను ఆకర్షించడానికి, ఒకరి ద్వారా మరొకరిని తీసుకొని వాళ్ళ సంస్థలో చేర్పించుకోవడానికి మాత్రము అనేక హోర్డింగ్లు ఏర్పాటు చేసేళ్ళు. తర్వాత విద్యా సంవత్సరం ప్రారంభంలో పుట్టుకొచ్చిన కొన్ని సంస్థలకు అకాడమీ పేరుతో మాత్రమే నడుపుతూ ఉన్నాయి. సో వాటికి మాత్రమే పర్మిషన్ వస్తూ ఉంది. ఎందుకంటే కొత్త వాటికి పర్మిషన్ లేవు కాబట్టి సో వాళ్ళు నడిపేది మాత్రము మళ్ళీ ఇదే కళాశాల నడుపుతూ ఉన్నారు. వాటికి ఖచ్చితంగా అనుమతులు రద్దు చేయాలి. లేని పక్షంలో మాత్రం మేము ఉధృతంగా ఈ ధర్నాలు చేస్తామని చెప్పడం అయితే శ్రీకాంత్ చెప్తా ఉన్నాడు. విద్యాశాఖ అధికారులు గతంలో ఏం చేసిందో ఏం పోయిందో ఇకనైనా మీరు ఒకవేళ సరే వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏం చేస్తున్నారు, మామూల మత్తులో మీరు ఆ యొక్క సంస్థలకు కొమ్ము కాస్తున్నారని విద్యార్థి సంఘాలు ప్రధానంగా ఆరోపణ చేస్తా ఉన్నాయి. చెప్పండి. నేను మీకు చెప్పిన నిన్న డిఓ గారు ఇక్కడ ములుగులో, తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలో జిల్లా విద్యాశాఖ అధికారి 10,000-20,000 లంచం తీసుకొని దొరికింది. అవును ఇంత అంటే మీరు అర్థం చేసుకోండి సార్. అధికారులు పొగొచ్చి అవునవును, అంటే ఇది అధికారే డబ్బులకు లంచానికి అమ్ముడుపోయి రోజు దొరుకుతాయి. కింది స్థాయిలో ఇట్లా సార్, ఒక డిఓ దొరికినాక ఎంఏలు ఎట్లా, సిఆర్పీలు ఎట్లా, కార్పొరేట్ విద్యా సంస్థలు బుక్
బుక్లు అమ్ముతారు సార్, రెడీ బుక్లు అమ్ముతారు. మేము పోతే తాళలేసి ఇక్కడ ఏం లేదు చెప్తారు సార్. మొన్న 2-3 స్కూళ్ళలో పోయి మేము వదిలిపెట్టినాం, తాళలేసి ఇక్కడ ఏం లేదు సార్ అంటారు. నైట్ వాళ్ళు పాస్ అవుతారు. ఆ సండే హాలిడే అయితే కూడా, సెకండ్ సాటర్డే హాలిడే అయితే కూడా వాళ్ళు స్కూల్ బంద్ పెట్టకుండా నిరంతరం 24 గంటలు బుక్లు అమ్ముతారు సార్. గవర్నమెంట్ సంబంధించిన అమౌంట్ కంటే వీళ్ళు 5 రెట్లు మీకు అమ్ముతారు సార్ బుక్లు వాళ్ళు. ఓకే. సో మొత్తానికి అయితే విద్యా సంబంధించినటువంటి దాంట్లో సమస్యలు అనేకం ఉన్నాయి. వీటిని ఖచ్చితంగా కూడా చూడాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం చేత నియమించబడినటువంటి విద్యాశాఖ అధికారులదే. కాబట్టి మీరు ఒకవేళ కనుక ఈ సంబంధించిన కళాశాల పైన మాత్రం చర్యలు తీసుకోకపోయినా మేము మాత్రం ఖచ్చితంగా మా ఆందోళన చేస్తాం, అందరం కలిసి అనేది చెప్తా ఉన్నాం. 100% కాలేజీలు పలగొడతాం సార్. కాలేజ్ ఎందుకంటే ఈ మాట ఎందుకంటే అంటే సార్, ప్రభుత్వం నిర్లక్ష్యం ఉన్నది, అధికారులు చేస్తాం సరిగా, దానికి పోరాటం సరిగా. ఓకే తప్పకుండా శ్రీకాంత్. ఓకే, ఇది సంబంధించి మళ్ళీ మేము అవసరం ఉంటే మళ్ళీ మేము తీసుకుంటాం, లేదంటే స్టూడియో పిలుస్తాం. ఓకేనా? ఓకే. సో ఇది మనం చూడవచ్చు. ప్రత్యేకంగా ఈరోజు మనం పెట్టినటువంటి డిబేట్లో పాల్గొన్న విద్యార్థి సంఘం నేతలు అందరూ కూడా వాళ్ళు చెప్పేది ఒకటే, తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు, పేర్లు వేరు కానీ ఒకటే సంబంధించినటువంటి దానిపైన అనుమతి తీసుకొని పేర్లు వేరు, క్యాంపస్లు వేరుతోటి మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవాలి, సంబంధించిన జిల్లా శాఖ కలెక్టర్ గారు కూడా పట్టించుకోవాలి. లేని పక్షంలో మాత్రం మేము విద్యార్థి సంఘాలు అందరం కూడా ఇందాక మనం అనుకున్నట్టే ఖచ్చితంగా ఆందోళనలు చేస్తాము. అటు తల్లిదండ్రులతోటి, తర్వాత ఇటు ప్రజా సంఘాలతోటి, ఇటు మీడియా కావచ్చు, పౌరులు అందరితో కూడా మేము ధర్నాలు చేస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ శ్రీకాంత్. థ్యాంక్ యూ సార్.